ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే దీని ముందు వీడియో కూడా చూడండి. ఇక్కడ నుంచి ఈ నీటికుంట కాడ నుంచి మనం ఫోర్ట్ని ఒకసారి చూసినట్లయితే చూసారా, ఫోర్ట్ ఎలా ఉందో, బాగుంది కదా. బహుశా ఎప్పుడైనా వర్షాలు గట్రా పడితే పైనుంచి జాలువారి వాటర్ అంతా ఈ నీటి కుంటలోకి పడుతుంది అన్నమాట. సో అందుకు ఇలా నిర్మించారు అని అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ ఈ బావి ఎంత లోతు ఉంటుంది అంటారు చెప్పండి? దిగితే కానీ తెలియదండి. దిగాలంటే సాహసం చేయాలి, తప్పదు. సరే రండి వెళ్ళిపోదాం, కిందకి వెళ్ళిపోయి మనం రికార్డ్ చేసుకుందాం మన వీడియోని. ఈ బావి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. బాగుంది కదా. మనం అనుకున్నట్లుగానే వెనకాల ఒక నీటి కుంట ఉందండి, చాలా పెద్దది. అది లోతు ఎంత ఉంటుందో మనకు తెలియదు, కానీ బావి అయితే మాత్రం చాలా పెద్దది. అది బావి చూసి మనం ఇప్పుడే కిందకి దిగేసి మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం మన వీడియోని. సో ఇదిగో ఈ విధంగానే మనం కిందకు వచ్చాం. చాలా డేంజర్ అండి. సో చాలా రిస్క్ కూడా. కొన్ని రిస్కీ పాయింట్లు ఉన్నాయి. నేను ఏమాత్రం తగ్గకుండా ఆ రిస్కీ పాయింట్లు కూడా రిస్క్ చేయకుండా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. తప్పకుండా అందుకే నా కష్టానికి మెచ్చి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది, సో అది కూడా చూపిస్తాను రండి. చూసినట్లయితే ఇదిగో వ్యూ పాయింట్. గాలి విపరీతంగా వేస్తుందండి, మామూలుగా వేయట్లేదు గాలి. ఇక్కడ నుంచి చూసినట్లయితే అదిగో కింద ఒక చిన్న ఊరు ఉందండి. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదామండి. ఈ వ్యూ పాయింట్లన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం, పైకి వెళ్ళిపోదాం. ఎలా ఉంది వీడియో? బాగుంది కదా ఫోర్ట్. దీని గురించి చరిత్ర తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. అందుకే ఎలాంటి ప్లేసెస్ ఉన్నా కానీ భయం లేకుండా ముందుకెళ్ళిపోతున్నాను. ఆ దారి నుంచే మనం వచ్చాము, ఇంకా చివర పైకి వెళ్ళాం. పైకి వెళ్ళి నీటికుంటను చూసాం. సో ఇలాగ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనం అలాగే వ్యూ పాయింట్ కూడా చూసాం. ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళిపోదాం ఎక్స్ప్లోర్ చేసుకుంటానే. ఇక్కడ పైన చిన్న వ్యూ పాయింట్ ఉంది. సో దాని మీదకి మనం ఎక్కలేం, చెట్లు చేమలు అన్నీ పెరిగిపోయినాయండి. బాగుంది కదా, ముందుకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ విజయనగర రాజులు నిర్మించిన మరో ప్రసిద్ధ కట్టడం పట్టాభిరామ మందిరం కూడా ఈ కోటలోనే ఉందంటండి. అలాగే ఈ కోటలో గుళ్ళు, ప్రార్థనా మందిరాలు ఇస్లామిక్ శిల్పకళలో రూపొందించబడ్డాయంట. ప్రస్తుతం ఈ కోట భారత ప్రభుత్వ పురావస్తు విభాగం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉందండి. కోటలోని కొన్ని కట్టడాలు ఇంకా ధ్వంసం అయినా రక్షణ కోసం కొన్ని నిర్మాణాలు నిలిచి ఉన్నాయండి. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన కోటలలో ఒకటిగా పరిగణించబడింది. పురాతన రాజ్యాల నుండి బ్రిటిష్ కాలం వరకు ఈ కోట అనేక ప్రధాన సంఘటనలకు సాక్షిగా నిలిచిందండి. చెప్పడం కన్నా చూడడమే బెటర్. మీరు చెప్తే ఏముంటుందండి, మీరు చూడండి ఎలా ఉంది. మైండ్ బ్లోయింగ్ కదా, సూపర్గా ఉంది కదా. వావ్, వాట్ ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అండి, మామూలుగా లేదు. సూపర్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం, సూపర్ సూపర్. ఫ్రెండ్స్ అయితే ఈ ముందుకెళ్దామండి. ముందుకెళ్ళి చూసారా ఎలా ఉందో, మామూలుగా లేదు కదా. అంత స్టోన్, మొత్తం అంతా స్టోనే, స్టోన్ మీద చెక్కారు. నాకైతే చాలా బాగుందండి, బాగా నచ్చింది నాకు. చూసారు కదా ఎలా ఉందో. వాల్ చూసారా ఎలా ఉందో, వాలు హైలైట్ కదా. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కుదామండి. మెట్లు చూసారా ఎలా ఉన్నాయో. సో అప్పట్లోనే ఇలా చెక్కారంటే దేనికి చెక్కారంటారు ఇవన్నీ ఇలాగా? ఒకసారి గెస్ చేయండి. వావ్ వావ్, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్గా ఉందన్నమాట ప్లేస్ అయితే మాత్రం. అబ్బబ్బబ్బా, అదిగోండి వాల్. ఆ పైకి ఎక్కితే ఇంచుమించు ఆల్మోస్ట్ మనం లాగ్ అయిపోయినట్టే. అక్కడ కూడా చూపిస్తాను, చాలా మంచి ప్లేసెస్ ఉందంట. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాగుంది కదా. ఇలా కొంచెం పైకి ఎక్కుదామండి. పైకి ఎక్కిన తర్వాత పైనుంచి చూద్దాం వ్యూ పాయింట్ ఎలా ఉందో. చూసారా అదిగో ఫోర్ట్.
రండి పైకి వెళ్దాం. చాలా జాగ్రత్తగా నడాలండి ఇక్కడ, ఎందుకంటే చాలా రాళ్ళు చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. మరి మామూలుగా ఉండదు మనతో పెట్టుకుంటేనే, కేకెక్కిపోద్ది అంతే, మామూలుగా ఉండదు. అబ్బాబ్బాబ్బాబ్బా, చాలా విశాలంగా ఉందండి, చాలా విశాలంగా ఉంది ఇక్కడ నుంచి అయితే మాత్రం. ఇది ఒక బండరాయి, పెద్ద కొండ మీద బండ మీద క్రాక్ సీన్ చేతిలో కెమెరా. అబ్బాబ్బాబ్బా, చాలా గాలి వేస్తుందండి, సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. సో అది కింద నుంచి వచ్చాం మనం, ఈ పైకి ఎక్కామన్నమాట. ఇంకా పైకి ఉంది, వెళ్దాం, ఇంకా పైకి వెళ్దాం. రెండు చూపిస్తాను, ఎందుకు మనం ఎలాగో వచ్చాం కదా, మీరు కొండను చూపించాలి, ఫోర్ట్ని మొత్తం చూపించడం నా బాధ్యత కింద పెట్టుకున్నాను అన్నమాట, ఫోర్ట్ని మొత్తం చూపించడం. సో ఇదిగో, కావాలితే మళ్ళీ ఇంకో రోజు వచ్చి మళ్ళీ రికార్డ్ చేద్దాం తప్పితే ఎక్కడ ఏ పాయింట్ నేను మిస్ అవ్వను. ప్రతిదీ చాలా క్లియర్గా చూపించాలని డిసైడ్ అయిపోయాను అనమాట, ఎంత కష్టమైనా పర్లేదు. ఇదిగో చూసారు కదా, వావ్, అక్కడ నుంచి చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంది లుక్. ఇలాంటి కోటను నిర్మిస్తే శత్రువులు ఎవరు వస్తారు చెప్పండి? శత్రువులు ఎవరు వస్తారు? ఎవ్వరూ రారు, అంతా అన్నీ మూసుకుని పారిపోతారు అంతే, ఇలాంటి కోటను చూస్తేనే. బాగుంది కదా. సో మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోతామండి, కిందకి వెళ్ళిపోయి రికార్డ్ చేద్దాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అది కూడా చూపిస్తాను. అదిగోండి వ్యూ పాయింట్, చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో పైన. సో వాల్ చూసారా, గోడ ఎలా ఉందో, రక్షణాత్మకమైన వాల్, అంత స్టోన్ స్ట్రక్చర్ అన్నమాట. కొండను తొలిచేసి కట్టారు, ఈ యొక్క కొండను తొలిచేసి కట్టారు అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, వ్యూ పాయింట్ చూపించాను, ఎలా ఉంది, మామూలుగా లేదు కదా, చాలా బాగుంది కదా. కేక మనతో పెట్టుకుంటే కేక కిందకి వెళ్ళిపోదామండి. చూసారా వాల్ ఎలా ఉందో, రక్షణాత్మకమైన వాల్. సో అయితే మనం కిందకి వెళ్ళిపోదామండి. చాలా జాగ్రత్తగా మనం మేనేజ్ చేయాలి దిగడం. కాలు జారిందంటే కిందకి డైరెక్ట్ యమలోకానికి పోవడమే, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా ఎలా ఉందో, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. అత్తమాలకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని అంటున్నాను కదా. ఇసుక్కోవద్దండి ఫ్రెండ్స్, ప్రేక్షకులే మా దేవుళ్ళు, మీరుంటేనే నేను ఈ వ్లాగ్స్ చేయగలను. అందుకే తప్పకుండా మన ఛానల్ని ఆదరించండి, ఓకేనా? సరే రండి, చాలా వరకు కిందకి వెళ్ళిపోయి ఇంకా పైకి వెళ్దాం. పైన ఏముందో రికార్డ్ చేద్దాం, లేదంటే ఈరోజు ఇక్కడితో ముగించేద్దామా? వద్దండి, ఇక్కడితో ముగించేస్తే వ్లాగ్ కంప్లీట్ అవ్వదు, ఎందుకంటే మనం చాలా వరకు రికార్డ్ చేయాలి పైకి వెళ్ళి. అమ్మా, ఇలా కిందకి వెళ్ళిపోదామండి, దిగేద్దాం. రాయి చూసారా, బండరాయి ఎలా ఉందో, స్టోన్ అండి, అంతా స్టోన్ చెక్కేసి కట్టారన్నమాట. ఇలాంటిది ప్లేస్ మీరు జీవితంలో ఎక్కడ చూసుండరు. ఒకవేళ ఉన్నా కానీ మనకి వెళ్ళే అవకాశం ఉండదు, చూసే అవకాశం ఉండదు. మనకు దగ్గరలో అనంతపురం డిస్టిక్లో గుత్తిలో ఉంది, గుత్తి కోట. మీరు అనంతపురం చుట్టుపక్కల కానీ లేదంటే మన స్టేట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ఫోర్ట్స్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట.